చూడండి, వీళ్ళు పార్టీలో ఉన్నామని చెప్తారు, పనులు చేయించుకుంటూ ఉంటారు. మరి ఎవరి వైపు పని చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇది ఒక నిన్న వచ్చింది, ఏది ఇగో గూడెం మధుసూదన్ రెడ్డి, ఎవరైనా మైపాల్ రెడ్డి తమ్ముడు, మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒకరు నామినేషన్ వేసారు అక్కడ. ఏది మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఆర్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్. ఇలా ఎందులో ఉన్నామని చెప్తున్నారు? కాంగ్రెస్లో ఉన్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇది పట్టభద్రుల స్థానమే. ఆయన ఆల్రెడీ ఎవరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని పెట్టింది కదా. మరి ఈయనెవరు? నరేందర్ రెడ్డి కాదే. ఈయనెవరు? మరి గూడెం మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు కదా, అన్నదమ్ములంతా. మరి కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి కదా. మరి ఈయనెవరు అని అంటే విషయం ఏంది? ఇగో విషయం ఏంటంటే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు యాదగిరి. అంటే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటూ రేవంత్ రెడ్డికి వెనకాల దింపుతున్నాడు, వెనుపోటు పొడుస్తున్నాడు. మరి ఎవరికి ఉండాలా కనీసం? ఈ మొత్తం మళ్ళీ ఏడున్నాడు ఈయన రేవంత్ రెడ్డి బ్యాచ్లనే తిరుగుతున్నాడు. ఇప్పుడు వేం నరేంద్ర రెడ్డి ఇప్పుడు వీళ్ళే నడిపిస్తున్నారు ఈయనని. ఒకవైపునేమో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి ఆడున్న కాంగ్రెస్ కార్యకర్తలని పట్టించుకోకుండా, నాయకులను పట్టించుకోకుండా పార్టీని మొత్తం నాశనం చేసి చివరికి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అభ్యర్థిని ఓడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఈ ఫోటో అదే కదా, ఈయన మధుసూదన్ రెడ్డి తమ్ముడే కదా. మరి కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సిన గూడెం బ్రదర్సు కొత్తగా ఇంకో అభ్యర్థిని తెర మీదకి తీసుకొస్తున్నారే వాళ్ళ అనుచరుణ్ణి. ఇగో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు. కరీంనగర్లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సోదరుడు అనుచరుడు యాదగిరి. యాదగిరి కూడా కాంగ్రెస్లో చేరిండట. మరి యాదగిరి ఇండిపెండెంట్గా వేసిండు కదా. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం కరీంనగర్లో భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. మరి నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు యాదగిరికి సపోర్ట్ చేస్తున్నారే. ఏముంది అంటే మీకు అయినా కూడా ఈ పార్టీ వాళ్ళకి సిగ్గులేదు. చివరికి ఏంది? ఇగో ఈడ ఆంధ్రప్రభలో ఇలా వార్త వచ్చింది. తిరుగుబాటేనా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ నామినేషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్తో కాంగ్రెస్ నాయకులు. ఇగో ఈడున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే, అంటే జాయిన్ అయిన తర్వాత ఈడ యాదగిరి ఉన్నాడు. మళ్ళా మన పార్టీకి వ్యతిరేకంగా ఎట్లా పోటీ చేసిండు? కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ. కాంగ్రెస్ రెబల స్వతంత్ర అభ్యర్థి. నామినేషన్ ప్రక్రియలో వెంట ఉన్న ఎమ్మెల్యే గూడెం సోదరుడు మధుసూదన్ రెడ్డి. ఎమ్మెల్యే గూడెం ముఖ్య అనుచరుడుగా యాదగిరి యాదవ్కు పేరు. పార్టీకి నష్టం చేకూర్చే చర్యలే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, మరి పార్టీకి మోసమా, ఇది అనుకూలమైన మంచి చేసే అంశమా? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలా? సో ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలా? ఏ రకంగా కాంగ్రెస్ తీసుకుంటుంది? ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. మరి